నమస్తే. వరంగల్ దర్శనం ప్రతిరోజు వార్తలకి స్వాగతం. సాగునీటి రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తన నివాసంలో వ్యవసాయ, నీటిపారుదల శాఖ రంగాలపై మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. 1956 నుంచి 2014 వరకు, 2014 నుంచి 2023 వరకు నిర్మించిన ప్రాజెక్టులు, వాటి నిర్మాణ వ్యయాలు, ప్రాజెక్టుల వారీగా సాగులోకి తెచ్చిన ఆయకట్టు వివరాలను అధికారుల ద్వారా సీఎం తీసుకున్నారు. ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన మార్గదర్శకాలు ప్రజలకు తెలియజేసేలా చూడాలన్నారు. ప్రాజెక్టులకు సంబంధించి అన్ని రకాల లెక్కలు పూర్తిగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియకుండా దాచిపెట్టే ప్రయత్నం చేయొద్దని, ఒకవేళ అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ప్రభుత్వంలో ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందేనన్న ఉద్దేశంతో ప్రతి అంశాన్ని ప్రజలకు విడమర్చి చెప్తామన్నారు. ఈ విషయంలో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి నిజాలను ప్రజలకు వివరించాలన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎస్ శ్రీమతి శాంతి కుమారి, కార్యదర్శి శ్రీ రఘునందర్ రావు, ముఖ్య కార్యదర్శి శ్రీ శేషాద్రి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలకు ఓటరు జాబితా తయారీతో పాటు ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలతో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి అదనపు కలెక్టర్లు రాధికా గుప్తా, మహేందర్ జీ, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ, కొద్ది రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఓటర్ల జాబితాను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడాలన్నారు. 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యే విధంగా చూడాలన్నారు. దీనికోసం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, చిరునామా మారిన వారు చేసుకున్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హన్మకొండ పరకాల ఆర్డీఓలు ఎల్ రమేష్, శ్రీనివాస్, కలెక్టరేట్ పరిపాలనా అధికారి సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. క్రీస్తు బోధనలు ప్రపంచ శాంతికి బాటలని ఎప్పటిలాగే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే దాసే వినయ్ భాస్కర్ అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తున్న క్రైస్తవ మత పెద్దలకు దుస్తులు పంపిణీ చేసి మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ప్రీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మనల్ని మనము ఎంతగా ప్రేమించుకుంటామో సమాజాన్ని అంతగా ప్రేమించాలి అనే మానవత్వం క్రీస్తు సొంతం. తనను హింసించిన వారిని సైతం క్షమించే గుణం మహోన్నతమైనది. ఆనాటి ఉద్యమ నేత, గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శాంతియుత పంథాలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రగతి ప్రధాన అభివృద్ధి చేశారు. రాగద్వేషాలకు అతీతంగా మనిషి ఉన్నతమైన సంఘజీవిగా ఎదుగుతాడు. జీసస్ క్రీస్తు కాంక్షించిన ప్రపంచం మహోన్నతమైనది, ఉదాత్తమైనది. క్రీస్తు అందించిన బాటలో పయనిస్తే లక్ష్యాన్ని సాధించగలిగితే మనిషి దేవుడవుతాడు. విశ్వమంతా ఒకే కుటుంబంలాగా వసుదైక కుటుంబం అనే భావన క్రీస్తు మనకు బోధించారు. 20 ఏళ్ల క్రితం అశాంతితో, ఆత్మహత్యలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న తెలంగాణను జై తెలంగాణ నినాదంతో శాంతియుత పద్ధతిలో కేసీఆర్ సారథ్యంలో సాధించుకున్నాం. అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశం గర్వించదగ్గ స్థాయిలో నిలపటం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, సోదా కిరణ్, నాయకులు పులి, రజనీకాంత్, సిద్ధోజ్ రమేష్, దానం, ఇస్సాక్, పాస్టర్ మరియు తదితరులు పాల్గొన్నారు. యువత అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ తెలిపారు. హన్మకొండ జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా యువజన ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా యువజన సంక్షేమ క్రీడల శాఖ అధికారి గగులోత్ అశోక్ కుమార్ వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హన్మకొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి అజీజ్ ఖాన్ హాజరై మాట్లాడుతూ, భారతదేశం అత్యధిక యువ జనాభా కలిగిన దేశం అని అన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో యువత యొక్క పాత్ర అమోఘమైందని, తెలంగాణ రాష్ట్ర సాధనలో యువతి యువకులు చేసిన పోరాట ఫలితమే ఈ రోజు మనం స్వరాష్ట్రంలో జీవనాన్ని కొనసాగిస్తున్నామన్నారు. ముఖ్యంగా మన తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆచరిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యువతలో ఉన్న శక్తిని వెలికి తీయటానికి ఇలాంటి యువజన ఉత్సవాలు చాలా ఉపయోగపడతాయి అన్నారు. మరొక ప్రత్యేక అతిథిగా హాజరైన జాతీయ యువజన అవార్డు గ్రహీత మండల పరశురాములు మాట్లాడుతూ,
తెలంగాణ రాష్ట్రంలో ఒక నూతన యువజన పాలసీని మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. గ్రామీణ మరియు పట్టణ యువకులను సాంస్కృతిక రంగాల్లో అలాగే క్రీడా రంగాల్లో రాణించడానికి ప్రత్యేకమైనటువంటి పాలసీని తీసుకువచ్చి వారికి అభివృద్ధి పరచాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో యువజన అవార్డు గ్రహీత గంగోజుల నరేష్, యువజన సంక్షేమ శాఖ సిబ్బంది నయూ, సుజన్, ఏబీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కొడిమాల శ్రీనివాసరావు, సిబ్బంది, వివిధ గ్రామాల నుండి వచ్చిన యువకులు పాల్గొన్నారు. వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్ర డిఎంఈ డిహెచ్ల బదిలీలయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో డిఎంఈ డిహెచ్ల బదిలీలు అయ్యాయి. ఇన్ఛార్జ్ డిహెచ్గా రవీంద్ర నాయక్, ఇన్ఛార్జ్ డిఎంఈగా బి త్రివేణి, గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ గా రమేష్ రెడ్డి, ఇన్ఛార్జ్ డిఎంఈ అకాడమిక్ గా శివరాం ప్రసాద్. హైకోర్టు ఉత్తర్వుల మేరకు డిఎంఈని మార్చిన ప్రభుత్వం. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగే వార్తా విశేషాలను ప్రతిరోజు మీకు అందిస్తుంది మన వరంగల్ దర్శన్ ఛానల్. మా ఛానల్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. థ్యాంక్ యూ. దిస్ ఈస్ బెల్టన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వరంగల్ దర్శన్.